హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్కి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. మ్యాథమెటిక్స్ సంబంధించి సెషన్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరైతే చూడలేదో దయచేసి మీరందరూ కూడా ఈ మ్యాథమెటిక్స్ సెట్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు జాగ్రత్తగా అవన్నీ కూడా విని నేర్చుకోండి. వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను ఎక్సర్సైజ్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే కనుక ఇమ్మీడియట్గా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. మీకు సంబంధించి ప్రతి కంటెంట్ కూడా నేను అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా రావడానికి, ఆలస్యం లేకుండా మీరు వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడానికి, మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము బ్రిడ్జ్ కోర్సులో భాగంగా సెషన్ 1, అదేంటి సార్ మన మ్యాథమెటిక్స్లో సెషన్ 1 అయిపోయింది కదా అంటే, ఇప్పుడు సెషన్ 1 సెషన్ 2 అన్ని మిక్స్డ్గా చెప్పుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్లో సెషన్ 1 సెషన్ 2 సెషన్ 3 అలా వెళ్తాయి. మళ్ళీ బయాలజీలో సెషన్ 1 సెషన్ 2 సెషన్ 3 అలా వెళ్తాయి. ఫిజిక్స్లో సెషన్ 1 సెషన్ 2 సెషన్ 3 అలా వెళ్తాయి. కెమిస్ట్రీలో కూడా సేమ్ అలాగే వెళ్తాయి. ఓకే, ఏ సబ్జెక్ట్కి సంబంధించి సెషన్స్ సెపరేట్గా ఉంటాయి. ఓకేనా? సెషన్ 1లో మనము బయాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరైతే బైపీసీ తీసుకుంటున్నారో సో అలాంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగపడే ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యూనిట్ 1 బాటనీ భాగం ఇది. నేను చెప్తాను అవన్నీ కూడా. ఇది బాటనీ పార్ట్లో యూనిట్ 1కి సంబంధించి మనకి చాప్టర్ 1 ఏంటి? చాప్టర్ 1 బయోలాజికల్ క్లాసిఫికేషన్. బయోలాజికల్ క్లాసిఫికేషన్. సో ఏంటి బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనేది మనం ఈరోజు ఒక అవగాహనకి వద్దాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు ది టాపిక్ అసలు మనం కొంచెం ఇంట్రడక్షన్ నేర్చుకోవాలి. ఏంటి ఇంట్రడక్షన్ అంటే కనుక మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బయాలజీ, మనము 10th క్లాస్ వరకు కూడా ఈ సైన్స్ అనే సబ్జెక్ట్ని బయాలజీ అనే పేరుతో నేర్చుకుంటాం. బయాలజీ అనే పేరుతో నేర్చుకుంటాం. ఈ బయాలజీలో మొత్తం ప్లాంట్స్ గురించి ఉంటుంది, యానిమల్స్ గురించి ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్ గురించి ఉంటుంది, ఆర్గానిజమ్స్ గురించి ఉంటుంది. అందరిది మిక్స్ అయిపోయి ఒక బయాలజీగా మనం 10th క్లాస్ వరకు నేర్చుకుంటాం. అదే ఎన్ఎస్ అంటాం కదా, న్యాచురల్ సైన్స్ అనే పేరుట మనం నేర్చుకుంటాం. ఇది ఎప్పుడైతే మనము క్లాస్ చేంజ్ అయ్యామో, నెక్స్ట్ గ్రేడ్కి అప్గ్రేడ్ అయ్యామో, అప్పుడు ఈ బయాలజీ అనేది కాస్త 2 భాగాలుగా విభాగించబడుతుంది. ఓకే, బయాలజీ ఈజ్ ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ బాటనీ అండ్ జువాలజీ. 2 బ్రాంచెస్ గా డివిజన్ జరిగిపోద్ది. ఏంటి సార్ ఈ 2 బ్రాంచెస్ అంటే, ఫస్ట్ గా మనం ఇక్కడ బాటనీ అని పేరు చూడొచ్చు, బాటనీ. ఓకే, రెండవ బ్రాంచ్ ఏంటంటే కనుక జువాలజీ. సో బోత్ బాటనీ అండ్ జువాలజీ ఈ 2 బ్రాంచెస్ కలిస్తేనే మనకి బయాలజీ అని పేరు వచ్చింది. ఓకేనా? సో ఈ బయాలజీలో బయో అంటే ఏంటి? లైఫ్. బయో అంటే ఏంటి? లైఫ్. లాజీ, ఎల్ఓజివై, లాజీ అంటే టు స్టడీ, టు స్టడీ. ఇప్పుడు టోటల్ గా బయాలజీ అనే పదానికి అర్థం ఏంటి? ఓకే, స్టడీ ఆఫ్ లైఫ్. ఓకే, లైఫ్ గురించి స్టడీ చేయడాన్నే మనము బయాలజీ అంటాం. ఈ బయాలజీకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి బాటనీ, రెండోది జువాలజీ. Okay, now let us know about what is botany, what is zoology. Okay, botany is a study of plants. Study of plants. Botany deals with plants అంటే మొక్కల గురించి అధ్యయనం చేయడాన్నే బాటనీ అంటాం. మొక్కల గురించి అధ్యయనం చేయడాన్నే బాటనీ అంటాం. ఓకేనా? మొక్కల గురించి వివరించే మొక్కల గురించి వివరించే సబ్జెక్ట్ ఏంటంటే కనుక బాటనీ. Now, what about zoology? Zoology deals with animals. Zoology deals with animals. That means the study of animals is called zoology. Okay, human beings also included in animals. Sir, separate గా హ్యూమన్ బీయింగ్స్ లేరేంటి సార్ అంటే కనుక మనం యానిమల్స్ లో భాగంగా మనం చెప్పబడతాం. ఓకే, యానిమల్స్ గురించి, మన గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే జువాలజీ. కేవలము ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే కనుక బాటనీ. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ కాన్సెప్ట్? బయాలజీ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ లైఫ్. దిస్ బయాలజీ హ్యావ్ 2 బ్రాంచెస్.
ఓకే, ఆ టూ బ్రాంచెస్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ బాటనీ, సెకండ్ వన్ ఈజ్ జువాలజీ. బాటనీ డీల్స్ విత్ ప్లాంట్స్ వైల్ జువాలజీ డీల్స్ విత్ యానిమల్స్. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? సరే, ఎందుకు ఫాదర్ అవుతారంటే గనక, సో దానిపైన ప్రారంభంలో అందరికంటే ముందుగా వాటిపైన అధ్యయనం చేయడం వల్ల, లేదంటే ఎక్కువ అధ్యయనాలు ఆ సబ్జెక్ట్ పై చేయడం వల్ల వాళ్ళు ఫాదర్స్ గా అవుతారు ఆ సబ్జెక్ట్ కి. ఓకే, మరి అలాగా హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఇంటర్మీడియట్ ఇంట్రడక్షన్ ఇది, ఖచ్చితంగా వీటి తెలుసుకోవాలి. ఇప్పుడు మన సబ్జెక్ట్ లో స్లోగా వెళ్తున్నాం. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. మీరు ఒక ప్రొఫెసర్ లాగా కూర్చుని నీట్ గా వినేసి వెళ్ళిపోతానంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ 10th క్లాస్, ఇది ఇంటర్మీడియట్ అని మీరు గుర్తెరగాలి. ఓకేనా? ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ మీరు నోట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకు? ఇంటర్మీడియట్ లో మార్కులు ఎలాగన్నా వస్తాయి, మార్కుల కోసం కాదు, తర్వాత జరగబోయే ఎంసెట్ ఎగ్జామినేషన్స్ లో కానీ, నీట్ ఎగ్జామినేషన్స్ లో కానీ, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్స్ లో కానీ మనము విజయం సాధించాలి అంటే ఎలాంటి విషయాలపై కూలంకషంగా మనం అధ్యయనం చేయాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఒక బుక్ పెట్టి రాసుకోవడం నేర్చుకోండి. నేను నోట్స్ అంటూ ప్రొవైడ్ చేయను. నేను రాస్తున్నప్పుడే మీరు రన్నింగ్ నోట్స్‌లో రాసేసుకుంటే అది మీకు పర్ఫెక్ట్‌గా అర్థమైపోద్ది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియేట్‌లో రెండోసారి మీరు టాపిక్ వింటారు. అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది టాపిక్కు. తద్వారా మీకు దాని నుంచి ఏ టాపిక్ నుంచి మీకు ఎటువంటి బిట్ ఇచ్చినా కూడా ఒక అవగాహన వస్తది. రైట్ పెట్టినా, రాంగ్ పెట్టినా ఒక అవగాహన మాత్రం ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరంటే గనక బాబాయ్ పేరు ఏం పేరంటే అరిస్టాటిల్. ఏం పేరు? అరిస్టాటిల్. ఎవరైనా అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? అరిస్టాటిల్. నౌ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ? ఫాదర్ ఆఫ్ జువాలజీ కూడా ఆ బాబాయే, అరిస్టాటిల్. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ బయాలజీ అన్నా, ఫాదర్ ఆఫ్ జువాలజీ అన్నా రెండింటికి కూడా ఫాదర్ ఒకలే. ఓకేనా? అరిస్టాటిల్. ఎవరు? అరిస్టాటిల్. సార్ మరి బాటనీకి ఎవరు? బాటనీకి ఎవరు సార్ అంటే గనక థియోప్రాస్టస్. ఏం పేరు? థియోప్రాస్టస్. ఎప్పుడైతే బయాలజీ మీరు నేర్చుకుంటారో ఇందులో చాలా విశిష్టమైనటువంటి, విచిత్రమైనటువంటి పదాలొస్తాయి. సో అవి మనకి నోరు తిరగవు. ఇప్పటివరకు సింపుల్‌గా ఉంటాయి పదాలు, కానీ ఇకపై నుంచి మీకు సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ కూడా బయోలాజికల్ టర్మ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి అవి. సో అవి మీ నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తున్నప్పుడే మీరు రిపిటేషన్, మీ నోట్‌లో మీరు జస్ట్ రిపిటేషన్ చేశారనుకోండి, అది మీకు బాగా అలవాటైపోద్ది. లేదు, అవేం చేయను సార్, మేము అలా ముద్దపప్పులో కూర్చొని వింటాము. డైరెక్ట్‌గా మా స్కూల్‌కి, మా కాలేజ్‌కి వెళ్ళినప్పుడే వింటామంటే గనక తత్తత మమ్మమ్మ ఉంటది పరిస్థితి. అర్థమైందా? కాబట్టి అలా కాకుండా ప్రతిదీ కూడా మీరు రిపిటేషన్ చేయండి. బయోలాజికల్ వర్డ్స్ చాలా కష్టంగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ బాటనీ. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? థియోప్రాస్టస్. థియోప్రాస్టస్. దాని స్పెల్లింగ్ ఏంటి? THEOPHRASTUS. థియోప్రాస్టస్. రాసుకోవాలి అందరూ కూడా. థియోప్రాస్టస్. టెల్ మీ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? అరిస్టాటిల్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ? అరిస్టాటిల్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? థియోప్రాస్టస్. ఎవరు? థియోప్రాస్టస్. ఓకే, ఇక్కడ ఇంకొక ఫాదర్ గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి జాగ్రత్తగా. అది కూడా నేర్చుకోవాలి మీరు. మీరు ఇది జువాలజీలో మీకు టాక్సానమీ అని ఒక టాపిక్ డైరెక్ట్ గా ఉంటది. అందులో మళ్ళీ నేర్చుకుంటారు. కాకపోతే మీకు ఇక్కడ వచ్చింది కాబట్టి అడ్వాన్స్‌గా నేర్పిస్తున్నాను. టాక్సానమీ. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? సార్ టాక్సానమీ యొక్క ఫాదర్ తెలుసుకునే ముందు టాక్సానమీ అంటే ఏంటో చెప్పండి సార్ అంటే చెప్తా. ఏంటి టాక్సానమీ అంటే? తెలుగులో వర్గీకరణ, క్లాసిఫికేషన్. ఓకేనా? ఇప్పుడు ఏదన్నా మనము బయోడైవర్సిటీలో బయోడైవర్సిటీలో చాలా యానిమల్స్ ఉంటాయి. చాలా స్పీసీస్ ఉంటాయి. చాలా ప్లాంట్స్ ఉంటాయి. చాలా ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో, ఈ వీటన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేయడము, ఐడెంటిఫై చేసిన తర్వాత నామెన్‌క్లేచర్ చేయడము. నామెన్‌క్లేచర్ అంటే ఏంటంటే గనక పేరు పెట్టడం. నామెన్‌క్లేచర్ అంటే పేరు పెట్టడం. ఏ పేరు? సైంటిఫిక్ నేమ్ మనం పెట్టడం అన్నమాట. దాన్ని నామెన్‌క్లేచర్ అంటారు. తర్వాత క్లాసిఫికేషన్. మనము ఏ ఆర్గానిజం ఐడెంటిఫై చేస్తామో దానికి పేరు పెడతాము. తర్వాత అది ఏ క్లాసిఫికేషన్ చెందిందో అలా చేస్తాము. సో ఈ ప్రాసెస్‌ని మనము దీన్నే వర్గీకరణ అంటారు. దాన్ని ఇంగ్లీష్‌లో టాక్సానమీ అంటారు. ఏమంటారు? టాక్సానమీ. సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ హియర్? ఎవరంటే గనక లిన్నేయస్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. లిన్నయస్. ఎవరు? లిన్నయస్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? లిన్నయస్. ఓకేనా?
ఇక్కడ 4 ఫాదర్స్ గురించి నేను చెప్పాను ఇక్కడ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? అరిస్టాటిల్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ? అరిస్టాటిల్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? థియోఫ్రాస్టస్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? లిన్నేయస్. గాట్ ఇటా? క్లారిటీ కదా? సో ఇప్పుడు నెమ్మదిగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోదాం టాపిక్ లోకి. సో మన టాపిక్ పేరే బయోలాజికల్ క్లాసిఫికేషన్. బయోలాజికల్ క్లాసిఫికేషన్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్? క్లాసిఫికేషన్ అంటే తెలుసు కదా, డివిజన్ చేసాడు, వర్గీకరించడం. ఒక గ్రూప్, ఇగో ఈ గ్రూప్ అంతా ఈ క్యారెక్టరిస్టిక్ కలిగిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్ కలిగిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్. ఇలా క్లాసిఫికేషన్ చేయడం అనమాట. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ హియర్? ఇక్కడ క్లాసిఫికేషన్ యొక్క పర్పస్ ఏంటి చూడండి. ఫస్ట్ టు ఆర్గనైజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వెజిటేబుల్స్ షాప్ లోకి వెళ్ళారు. వెజిటేబుల్ షాప్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని కూడా క్యారెట్లు అన్ని కూడా ఒక చోట ఉంటాయి, పొటాటోస్ అన్ని కూడా ఒక చోట ఉంటాయి, ఆనియన్స్ అన్ని కూడా ఒక చోట ఉంటాయి. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని కూడా అన్ని ఒక చోటకి చేర్చుంటాయి, క్లాసిఫికేషన్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, అవన్నీ కూడా క్లాసిఫికేషన్ జరగకుండా, అంటే వేటికాటికి సెపరేట్ గా పెట్టకుండా అవన్నీ కలిపి పెట్టేశారు. అన్ని ఒక కుట్టలాగా, ఒక పోగులాగా కలిపి పెట్టేశారు. అప్పుడు నీకు ఎలా ఉంటది? నీకు కావాల్సిన వెజిటేబుల్ నువ్వు వెతుక్కోవడానికి ఎంత టైం పడుతుంది? అది ఈజీయా కష్టమా? చెప్పాలి. కష్టం, చాలా టైం తీసుకుంటది. సో ఈ క్లాసిఫికేషన్ ఎప్పుడైతే చేశారో, సో క్యారెట్ కావాలనుకున్నప్పుడు ఆ క్యారెట్స్ అన్ని కూడా నేను తీసుకుంటాను. ఓకేనా? సో ఇలా ఒక ఆర్గనైజ్ చేయడానికి ఒక పర్పస్ ఏంటంటే ఆర్గనైజ్, నీట్ గా ఆర్గనైజ్ చేయడానికి క్యారెట్స్ అన్ని ఒక చోట. అంటే ఉదాహరణకు తీసుకున్నాను నేను వెజిటేబుల్స్. అదే మన బయాలజికల్ తీసుకుంటే వైరస్ లో అంతా కూడా ఒక క్లాసిఫికేషన్, బ్యాక్టీరియా అంతా కూడా ఒక క్లాసిఫికేషన్, ప్లాంట్స్ అన్ని కూడా ఒక క్లాసిఫికేషన్, యానిమల్స్ అన్ని కూడా ఒక క్లాసిఫికేషన్. అలా కాకుండా అన్ని కలిపి ఉంటే నో. సో పర్పస్ ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ గా ఉంటది కాబట్టి. నెక్స్ట్ రెండో పర్పస్ ఏంటంటే హెల్ప్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడైతే క్లాసిఫికేషన్ జరిగిందో అవి మనకి హ్యూమన్ బీయింగ్స్ ఎకనామికల్ గా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇక థర్డ్ వన్, టు నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ క్లాసిఫైడ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడే వెజిటేబుల్స్ తీసుకుందాం. వెజిటేబుల్స్ లో క్యారెట్లు అన్ని కూడా ఒక చోట పెడతాడు. అలా పెట్టినప్పుడు ఒక క్యారెట్ గురించి, ఆ క్యారెట్ యొక్క ఉపయోగం మనకు తెలిసినప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా క్యారెట్ల గురించి కూడా నాకు తెలిసిపోద్ది కదా. అర్థమైందా మీకు? అంటే ఆ గ్రూప్ లో, ఆ క్లాసిఫికేషన్ లో ఒక దాని గురించి తెలుసుకుంటే మిగతా వాటి గురించి కూడా, మిగతా దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా నాకు తెలిసిపోతాయి. అర్థమైందా? సో అది పర్పస్. క్లాసిఫికేషన్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ మూడు, ఆర్గనైజ్ చేసుకోవడానికి, అలాగే హ్యూమన్ బీయింగ్స్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి కాబట్టి, తర్వాత ఆ క్లాసిఫికేషన్ లో ఒక దాని గురించి తెలుసుకుంటా మిగతా క్యారెక్టరిస్టిక్స్ కూడా ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతాయి. సెపరేట్ గా ప్రతి ఒక్క దాని క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకేనా? ఇప్పటివరకు ఏం చెప్పాను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనము బయాలజీ అనే సబ్జెక్ట్ గానే 10th వరకు చదువుతాము. సో బయాలజీలో బయో అంటే లైఫ్, లాజీ మీన్స్ స్టడీ, దట్ మీన్స్ బయాలజీ అంటే స్టడీ ఆఫ్ లైఫ్ గురించి స్టడీ చేయడానే బయాలజీ అన్నాం. ఇది లేటర్ మనం అప్గ్రేడ్ కి వెళ్లే కొద్దీ ఈ బయాలజీ అనేది 2 బ్రాంచెస్ గా డివిజన్ అయిపోద్ది. ఫస్ట్ బ్రాంచ్ బాటనీ, సెకండ్ బ్రాంచ్ జువాలజీ. వాట్ ఈస్ బాటనీ? బాటనీ ఈస్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్. What is zoology? Zoology is the study of animals. ठीक है? Who is the father of biology? Aristotle. Who is the father of zoology? Aristotle. Who is the father of botany? Theophrastus. నాతో పాటు రిపిటేషన్ చేయాలి నేను రీక్యాప్ చేస్తున్నప్పుడు, మళ్ళీ అప్పుడే మీకు వస్తుంది. ఓకే, మళ్ళీ టాక్సానమీ ఇస్ నథింగ్ బట్ వర్గీకరణ. ఐడెంటిఫికేషన్ చేస్తాము, నొమెన్క్లేచర్ చేస్తాము, అలాగే క్లాసిఫికేషన్ చేస్తాము. ఈ ప్రాసెస్ నే టాక్సానమీ అంటాం. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ హియర్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? లినేయస్. ఇక్కడ వరకు క్లియర్ గా చెప్పుకున్న తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ దాని నుంచి నేర్చుకున్నాం. ఆర్గనైజ్ గా ఉంటుందని, హ్యూమన్ బీయింగ్స్ హెల్ప్ఫుల్ గా ఉంటుందని, అలాగే క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఆ గ్రూప్ లో ఏదో ఒక దాని గురించి క్యారెక్టరిస్టిక్స్ మనం నేర్చుకుంటే మిగతా అన్ని గురించి కూడా తెలిసిపోతుంది కదా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. గాట్ ఇట్? ఓకే, పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎర్లియర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఎర్లియర్ డేస్ లో అసలు ఈ క్లాసిఫికేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా చేశారు, ఓకే, ఎవరు చేశారు ఒకసారి చూద్దాం. చూడండి జాగ్రత్తగా. ఎర్లియర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో స్టార్టింగ్ లో అరిస్టాటిల్, అంటే జువాలజీకి సంబంధించిన వ్యక్తి కదా, అంటే యానిమల్స్ కదా. ఈ యానిమల్స్ మనోడు 2 రకాలుగా క్లాసిఫై చేశాడు. ఎన్ని రకాలుగా? యానిమల్స్ ని 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేశాడు. ఒకటి ఏంటంటే విత్ ఆర్బిసి, రెండవది వితౌట్ ఆర్బిసి. జాగ్రత్తగా అనాలి ఇక్కడ నుంచి. ఓకే, అరిస్టాటిల్ అనే వ్యక్తి యానిమల్స్ ని 2 టైప్స్ గా క్లాసిఫికేషన్ చేశాడు. ఫస్ట్ టైప్ ఏంటి? విత్ ఆర్బిసి.
వితౌట్ ఆర్బీసీ. సార్ వాట్ ఈజ్ ఆర్బీసీ సార్? మన బ్లడ్ అనేది 3 టైప్స్ ఉంటది. ప్రతి హ్యూమన్ బీయింగ్ లో కూడా బ్లడ్ అనేది 3 టైప్స్ గా ఉంటది. ఫస్ట్ టైప్ ఆర్బీసీ, సెకండ్ టైప్ డబ్ల్యూబీసీ, థర్డ్ టైప్ ప్లేట్లెట్స్. ఓకే, ఇక్కడ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఆర్బీసీ అని మాత్రం ఇచ్చాడు. ఆర్బీసీ అంటే ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనా? సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటే ఒక గ్రూప్, లేకపోతే ఇంకో గ్రూప్. అలా డివిజన్ చేశాడు ఎవరు? బాబాయ్ అరిస్టాటిల్. ఏ బాబాయ్ చేశాడు? అరిస్టాటిల్ బాబాయ్ ఆర్బీసీ ఉన్నవన్నీ కూడా ఒక చోటకి తెచ్చేసాడు, ఆర్బీసీ లేనివన్నీ కూడా ఇంకో చోటకి తెచ్చేసాడు. అర్థమైందా? ఇప్పుడు ఆర్బీసీ ఉన్నవన్నిటికీ కూడా ఒక పేరు పెట్టాడు బాబాయ్. ఏం పేరంటే ఇనైమా. ఈ ఈ గుర్తుపెట్టుకోండి, ఇనైమా. ఆర్బీసీ ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ కూడా ఇనైమా ఒక చోట తెచ్చేసి ఇనైమా అని పేరు పెట్టాడు. మరి ఆర్బీసీ లేనివన్నీ కూడా ఇంకో క్లాసిఫికేషన్ చేశాడు కదా వితౌట్ ఆర్బీసీ, వాటికి ఎనైమా. ఏ ఏ ఎనైమా. ఇక్కడ ఏ అని ఏ పేరు ముందైనా ఉంటే అది ఆబ్సెంట్ అని అర్థం. ఇక్కడ ఏం ఆబ్సెంట్ అయింది? ఆర్బీసీ ఆబ్సెంట్ అయింది. అందుకనే ఎనైమా. ఆర్బీసీ ఉంటే ఆ గ్రూప్కి ఏమని పేరు పెట్టాడు అరిస్టాటిల్? ఇనైమా. ఇనైమా. రాసుకోండి జాగ్రత్తగా ఇవన్నీ కూడా. ఓకేనా? అయితే అరిస్టాటిల్ బాబాయ్ క్లాసిఫికేషన్ చేశాడు, బాగుంది. ఆన్ వాట్ బేసిస్? ఏ బేసిస్ పైన క్లాసిఫికేషన్ జరిగింది? ఎలా క్లాసిఫై చేశాడు అంటే కనుక ఇక్కడ యూజెస్. ఓకే, ఆర్బీసీ ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని కూడా వాటి వల్ల యూజెస్ ఏంటి, ఆర్బీసీ లేని వాటి వల్ల యూజెస్ ఏంటి, సో ఆ యూజెస్ ని దృష్టిలో పెట్టుకుని ఈయన్ని క్లాసిఫై చేయడం జరిగింది ఎనైమా కింద, ఎనైమా కింద. అలాగా 1 or 2 క్యారెక్టరిస్టిక్స్, ఒకటి కానీ రెండు కానీ క్యారెక్టరిస్టిక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ డివిజన్ చేయడం జరిగింది. ఎవరు? అరిస్టాటిల్ బాబాయ్. అవునా? అర్థమైంది? అర్థం కాలేదా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ అరిస్టాటిల్ బాబాయ్ ఇలా 2 టైప్స్ గా క్లాసిఫై చేసేసాడో థియోపాస్టస్ బాబాయ్కి కోపం వచ్చింది. నువ్వు యానిమల్ సంబంధించిన వ్యక్తువు కాబట్టి, నువ్వు ఫాదర్ ఆఫ్ జువాలజీ కాబట్టి నువ్వు నీట్ గా క్లాసిఫై చేసేసుకున్నావు, మరి నా ప్లాంట్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను కూడా క్లాసిఫై చేస్తాను నా ప్లాంట్స్ అని చెప్పేసి థియోపాస్టస్ బాబాయ్ సీన్ లోకి ఎంటర్ అయ్యి ఆ ప్లాంట్స్ ని 3 టైప్స్ గా డివిజన్ చేశాడు. ఎవరు? ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? థియోప్రాస్టస్. ఆయన ప్లాంట్స్ ని ఎన్ని టైప్ గా డివిజన్ చేశాడు? 3 టైప్స్ గా డివిజన్ చేశాడు. ఫస్ట్ టైప్ ఏంటి? సాఫ్ట్ స్టెమ్, అంటే ఇలాంటి ఇరిగిపోతాయి కదా అలాంటి స్టెమ్లు ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా హెర్బ్స్ అన్నాడు. వాటికి ఏమని పేరు పెట్టాడు? హెర్బ్స్. ఈ హెర్బ్స్ అన్నిటి కూడా సాఫ్ట్ స్టెమ్ ఉంటుంది తీగల్లాగా. సో మీరు ఒకసారి మీకు ఏమైనా డౌట్ వస్తే గూగుల్లో సెర్చ్ చేయండి, హెర్బ్స్ అని చెప్పి ఇమేజ్ మీద కొట్టండి, ఆ హెర్బ్స్ అన్ని కూడా వస్తాయి. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకోవాలి టెక్నాలజీ అన్ని కూడా. ఓకే, అది సాఫ్ట్ స్టెమ్ ఉన్నవన్నీ కూడా ఒక క్లాసిఫికేషన్ చేశాడు. రెండవది ష్రబ్స్ అంటే పొదలుగా ఉంటాయి కదా, గుబురుగా, వాటన్నిటిని కూడా ష్రబ్స్ అన్నాడు. ఇంకా మూడోది ట్రీస్. వుడెన్ స్టెమ్ ఉంటుంది కదా, అంటే స్ట్రాంగ్ స్టెమ్ ఉంటుంది కదా చెట్లకి, సో అవన్నీ కూడా ట్రీస్ అన్నాడు. ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. ఎవరు? మన థియోపాస్టస్ బాబాయ్. సో ఈయన కూడా ఆన్ వాట్ బేసిస్ ఈ క్లాసిఫైడ్? ఎలా క్లాసిఫై చేసాడంటే కనుక మార్ఫలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ రాసుకోండి. మార్ఫలాజికల్ అని కొత్త పేరు వచ్చింది. ఏంటి సార్ మార్ఫలాజికల్ అంటే? నీకు తెలుసు కానీ బయలాజికల్ టర్మ్ వాడాడంతే. ఇక్కడ నువ్వు అంటావు కదా ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని, అంటే ఇంటర్నల్ అంటే ఇప్పుడు మన శరీరం లోపల వెళ్ళిపోయి చూడాలి ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఎక్స్టర్నల్ అంటే నేను నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, పొట్టుగా ఉన్నానా, పొడవుగా ఉన్నానా, లావుగా ఉన్నానా, సన్నంగా ఉన్నానా, ఇవి ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. దాన్నే బయాలజీకి వచ్చేసరికి మార్ఫలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాం. ఏమన్నాము? మార్ఫలాజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఈ మార్ఫలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకునే ఈ సాఫ్ట్ స్టెమ్ ఉన్నవన్నీ కూడా హెర్బ్స్ అని, గుబురుగా ఉన్నవన్నీ కూడా ష్రబ్స్ అని, ఇక స్ట్రాంగ్ వుడెన్ స్టెమ్ ఉన్నవన్నీ కూడా ట్రీస్ అని డివిజన్ చేశాడు మన థియోపాస్టస్ బాబాయ్. మొత్తానికి ఇద్దరు న్యాయం చేసేసుకున్నారు. మన అరిస్టాటిల్ బాబాయ్ ఏమో ప్లాంట్స్ డివిజన్ చేసేసాడు, మన థియోపాస్టస్ బాబాయ్ ఏమో అరిస్టాటిల్ బాబాయ్ ఏమో యానిమల్స్ డివిజన్ చేసేసాడు, మన థియోపాస్టస్ బాబాయ్ ఏమో ప్లాంట్స్ డివిజన్ చేసేసాడు. ఓకేనా? ఒకసారి గుర్తుపెట్టుకోండి చిన్న డిస్క్లైమర్. అంటే ఈ ఫ్లోలో టాపిక్ చెప్తున్నప్పుడు ఒకదానికి ఒకటి పలికే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అరిస్టాటిల్ ప్లాంట్స్ యానిమల్స్ కనిపోయి ప్లాంట్స్ అంటాం, థియోపాస్టస్ కి ప్లాంట్స్ అనిపోయి యానిమల్స్ అంటాం. అది జస్ట్ మన అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను కావాలని కాదు కానీ మనం ఫ్లోలో వెళ్తున్నప్పుడు టాపిక్ వెళ్తున్నప్పుడు ఒకదానికి ఒకటి పలికే అవకాశం ఉంది. సో అలాంటివి మీరు ఇగ్నోర్ చేయాలి.
ఓకేనా? టాపిక్ ఓవరాల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా, అది చాలు. సార్ మీరు అక్కడ ప్లాంట్ ఇలాగే అన్నారు, యానిమల్స్ అనలేదు, యానిమల్సే అన్నారు, ప్లాంట్ అనలేదు, అలాంటివి ఎందుకు? ఓకేనా? నాకు తెలుసు కదా, ఏదో ఫ్లోలో మిస్టేక్ జరిగి ఉంటుంది, గుర్తు చేయడం తప్పే, కానీ అది 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 కాదు సార్, ఇది కాదు ఆన్సర్ అంటే మీకు తెలుసు, మీరు క్వశ్చన్ చెప్పినా నాకు తెలియదు ఆన్సర్. సో దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ ఇంటిమేట్ చేయండి సరిపోద్ది, మీరు పాయింట్అవుట్ చేయొద్దు దయచేసి. అవి నేను కావాల్సుకుని తప్పిదం చేయలేదు, అది టాపిక్ ఫ్లోలో చెప్తున్నప్పుడు అది తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి, కాన్సెప్ట్ లో మాత్రం తప్పు జరగదు, ఒకదానికి ఒకటి పలుకుతుంటాం అంతే ఒకసారి. ఓకేనా? ఇది జరిగింది. తర్వాత చేంజ్ ఇన్ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ ఎవాల్వ్ అయిపోయింది. ఎవాల్వ్ అంటే ఏంటి? పరిణితి. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ కూడా ఫర్దర్ గా చేంజ్ అయిపోయింది, ఎవాల్వ్డ్ అయిపోయింది. ఎందుకు ఎవాల్వ్ అయిపోయింది అంటే కనుక డ్యూ టు అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విత్ టైమ్. ఇప్పుడు మనం ఇంకా ఆర్గానిజమ్స్ బాగా స్టడీ చేసి 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 సమయం పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఇప్పుడు అలాగే సమయం పెరిగే కొద్దీ అప్పుడు కూడా జ్ఞానం బాగా పెరిగి ఈ ఆర్గానిజమ్స్ పై మరింత అధ్యయనం చేసి అప్పుడు ఈ క్లాసిఫికేషన్ కాస్త ఇంకా ముందుకు తీసుకెళ్లిపోయారు అనమాట. సో ఎలా తీసుకెళ్లారు క్లాసిఫికేషన్స్ అనేవి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఎవాల్వ్ జరిగింది కదా, అంటే పరిణితి చెందింది కదా, ఇప్పుడు చూద్దాం టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఈ అరిస్టాటిల్, థియోపాస్ట్రస్ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత మళ్ళీ క్లాసిఫికేషన్ జరిగింది. ఓకే, అందులో ఫ్లాస్ మొత్తం అన్ని కూడా తప్పులు అన్ని కూడా వెతుక్కుని మళ్ళీ క్లియర్ గా ఎగ్జామిన్ చేసి మళ్ళీ క్లాసిఫికేషన్ చేశారు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరు టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారంటే కనుక లినేయస్ చేశాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, సైంటిస్ట్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ వాజ్ డన్ బై లినేయస్. టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు? లినేయస్. ఎప్పుడు చేశాడు? 18th సెంచరీలో చేశాడు. ఏ సెంచరీలో చేశాడు? 18th సెంచరీలో చేశాడు. ఓకే, ఏం చేశాడో చూద్దాం. లినేయస్ ప్లాంటే అనే ఒక క్లాసిఫికేషన్, యానిమేలియా అనే ఒక క్లాసిఫికేషన్. ప్లాంటే అంటే అవి స్టాటిక్ గా ఉంటాయి, కథలో. ఓకే, యానిమేలియా అంటే మొటైల్, దే కెన్ మూవ్, వాళ్ళు కదలగలుగుతాయి యానిమేలియా అనేది. ఇప్పుడు ఎలా చేశాడు? సెల్ వాల్ ఉంటే అవి ప్లాంటే, సెల్ వాల్ లేకపోతే అవి యానిమేలియా. సెల్ వాల్ అనేది ఖచ్చితంగా యానిమల్స్ లో ఉండవు, సెల్ వాల్ అనేది ప్లాంట్స్ లో ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో సెల్ వాల్ ఉందంటే కనుక దాన్ని ప్లాంటే క్లాసిఫికేషన్ కింద, సెల్ వాల్ లేకపోతే యానిమేలియా క్లాసిఫికేషన్ కింద ఈ లినేయస్ అనే సైంటిస్ట్ డివిజన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఏ బేసిస్ పైన ఆయన డివిజన్ చేశాడు? ఆన్ వాట్ బేసిస్ లినేయస్ క్లాసిఫైడ్ ద ప్లాంటే అండ్ యానిమేలియా? ఏ క్లాసిఫికేషన్ ఏ బేసిస్ మీద చేశాడు? సెల్ వాల్. సెల్ వాల్ ఉంటే ప్లాంటే అన్నాడు, సెల్ వాల్ లేకపోతే యానిమేలియా అన్నాడు. సో సెల్ వాల్ బేస్ చేసుకుని ఆయన క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే సమ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే ఆయన క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు ఈ ప్లాంట్కి సంబంధించిన స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాడు, యానిమేలియాకి సంబంధించిన స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని వాటి ఆధారంగా కూడా ఈయన ఈ రెండు క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లినేయస్ అనేది టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఫస్ట్ కింగ్డమ్ ఏంటి? ప్లాంటే. కింగ్డమ్ అంటే రాజ్యం, ఈ రాజ్యంలో అన్ని కూడా ప్లాంటేలో ఏమేమి ఉంటాయి తర్వాత మనం వీటి గురించి మళ్ళీ డిఫరెంట్ గా నేర్చుకుంటాం. తర్వాత ఇంకో కింగ్డమ్ ఏంటి? యానిమేలియా. ఇవి ఏ బేసిస్ కింద డివిజన్ చేసాడో కూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ క్లాసిఫికేషన్ జరిగిపోయింది, లినేయస్ క్లాసిఫికేషన్ చేశాడు, ఒక టూ కింగ్డమ్ కింద క్లాసిఫికేషన్ చేశాడు, ప్లాంటే యానిమేలియా అని చెప్పేసి. ఇప్పుడు తర్వాత మళ్ళీ అబ్జర్వేషన్ లో వీటిలో డ్రాబ్యాక్స్ ఏంటి, సో ఇందులో తప్పులు ఏంటి, ఆయన చేసిన తప్పులు ఏంటి, ఆయన మర్చిపోయిన విషయాలు ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి? ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే కనుక నో డిస్టింగ్విష్ బిట్వీన్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇందులో యూనిసెల్యులర్వి మల్టీసెల్యులర్వి సెపరేషన్ ఏం చేయలేదు, క్లాసిఫికేషన్ చేయలేదు. ఇందులో యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ ఉన్నాయి, ఇందులో యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ కూడా ఉన్నాయి. అర్థమైందా? సో ఆ డిస్టింగ్విషన్ చేయలేదు, డిఫరెన్షియేట్ చేయలేదు. సో అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ కలిపి ఉన్నాయి రెండింటిలో కూడా. తర్వాత యూనిసెల్యులర్ అంటే ఏంటి? ఒకే ఒక సెల్ ఉంటే యూనిసెల్యులర్. మల్టీసెల్యులర్ అంటే ఎక్కువ సెల్స్ ఉంటే మల్టీసెల్యులర్. మనం ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ కి అమీబా ఎగ్జాంపుల్. ఓకే, ఫోటోసింథటిక్ నాన్ ఫోటోసింథటిక్ డివిజన్ జరగలేదు. ఫోటోసింథటిక్ అంటే ఆల్గే, అందులో ఫోటోసింథసిస్ జరుగుతుంది. నాన్ ఫోటోసింథటిక్ అంటే ఫంజాయ్, అందులో ఫోటోసింథసిస్ జరగదు. సో ఆ డివిజన్ కూడా జరగలేదు, అన్ని కూడా కలిపి ఉన్నాయి అందులో. తర్వాత ప్రోకారియోట్స్, యూకారియోట్స్, వాటిని కూడా డివిజన్ చేయలేదు. ఇందులో ప్రోకారియోట్స్ ఉన్నాయి, యూకారియోట్స్ ఉన్నాయి, ఇందులో ప్రోకారియోట్స్ ఉన్నాయి, యూకారియోట్స్ ఉన్నాయి, డివిజన్ జరగలేదు. సో అన్ని కూడా కలిపిచ్చారు ఈయన లినేయస్ గారు. తర్వాత ఆటోట్రోపిక్, హెట్రోట్రోపిక్. ఆటోట్రోపిక్ అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ కెన్ దే ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. సొంతంగా ఆహారం తయారు చేసుకుంటే ఆటోట్రోపిక్. ఎగ్జాంపుల్ ప్లాంట్స్. సొంతంగా ఆహారం తయారు చేసుకుంటే ఇతరులపై ఆధారపడితే దే కెనాట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ అండ్ దే కెన్ డిపెండ్ అపాన్ ద అదర్ ఆర్గానిజమ్స్, అవి హెటిరోట్రోపిక్.
ఓకే, ఆ డిఫరెన్షియేషన్ కూడా తెలుసుకోలేదు, చేయలేదు ఈయన ఈ కింగ్డమ్ లో, టూ కింగ్డమ్ లో. అలాగే మనం ఆటోట్రోపిక్ హెట్రోట్రోపిక్ తెలుసుకున్నాం, కానీ మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ ఇంకోటి ఉంటుంది. సో ఆటోట్రోపిక్ ఏంటి, హెట్రోట్రోపిక్ ఏంటి, మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ ఏంటి అనేది డివిజన్ చేయలేదు, అన్ని కూడా కల్పించారు. సో ఇక్కడ మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే సమ్ టైమ్స్ దే బిహేవ్ లైక్ ఆటోట్రోపిక్, సమ్ టైమ్స్ దే బిహేవ్ లైక్ హెట్రోట్రోపిక్. అంటే ఇప్పుడు ప్లాంట్స్ లో ఏ విధంగా క్లోరోప్లాస్ట్ ఉంటుందో, క్లోరోప్లాస్ట్ లో క్లోరోఫిల్ ఉంటుంది, అందుకని ఫోటోసింథసిస్ జరుగుతుంది అక్కడ. సో ఈ మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ లో కూడా, ఇందులో ఉండే ఆర్గనిజమ్స్ లో కూడా క్లోరోప్లాస్ట్ ఉంటుంది, అందుకని అవి ఫోటోసింథసిస్ పెర్ఫామ్ చేస్తాయి. అవి ఫోటోసింథసిస్ పెర్ఫామ్ చేసి శుభ్రంగా అవి యూటిలైజ్ చేసుకుని ఫుడ్ మెటీరియల్ మళ్ళీ ఖాళీ అయిపోతాయి. అప్పుడు వెంటనే వీటికి కదలడానికి ఫ్లాజిల్లా, యూగ్లినా తీసుకుంటే వీటికి కదలడానికి కొన్ని భాగాలు ఉంటాయి, ఆ కదులుతూ వేరే ఆర్గనిజమ్స్ పై ఆధారపడతాయి అనమాట. అందుకనే అవి కొన్నిసార్లు ఆటోట్రోపిక్ లాగా, కొన్నిసార్లు హెట్రోట్రోపిక్ లాగా ఉంటాయి, కాబట్టి మిక్సోట్రోపిక్ అన్నాం. సో ఆ మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూగ్లీనా అనే ఆర్గానిజం, అలాగే స్లైమ్ మౌల్డ్స్, అలాగే క్లామిడోమోనాస్. మీకు నీట్లో కానీ ఎంసెట్ లో కానీ ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాలి, యూగ్లీనా, స్లైమ్ మౌల్డ్స్, క్లామిడోమోనాస్. ఓకే, అర్థమైందా? టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి అర్థమైందా? ఈ లెనేస్ అనేవారు 18th సెంచరీలో రెండు కింగ్డమ్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఒకటి ప్లాంటే, ఇంకొకటి యానిమేలియా. ఈ ఆన్ వాట్ బేసిస్ హీ క్లాసిఫైడ్, సెల్ వాల్ ని బట్టి. సెల్ వాల్ ఉంటే ప్లాంటే, సెల్ వాల్ లేకపోతే యానిమేలియా. అలాగే కొన్ని స్ట్రక్చరల్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా? డ్రాబ్యాక్స్ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా డ్రాబ్యాక్స్ ఇందులో. సో డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే మళ్ళీ దీని మీద మళ్ళీ ఎవాల్వ్ జరుగుతుంది. అంటే మళ్ళీ టూ కింగ్డమ్ కాస్త త్రీ కింగ్డమ్ కింద మళ్ళీ ఇంకొకరు ఎవరొకరు వస్తారు సైంటిస్ట్, అరే బాబు నువ్వు చేసింది తప్పురా, టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో అన్ని తప్పులు ఉన్నాయి, ఇదిగో డ్రాబ్యాక్స్, కాబట్టి నేను చేస్తాను చూడని చెప్పేసి ఇంకొకరు వస్తారు. వాళ్ళు ఎవరో చూద్దాం ఇప్పుడు. ఓకే, లినియస్ ఇప్పుడు టూ డివిజన్ చేశాడు టూ కింగ్డమ్స్ కింద, అందులో తప్పులు ఉన్నాయిరా బాబు, అలా కాదు చేయడం అని చెప్పేసి వచ్చేటి సీన్ లోకి ఎంటర్ అయ్యాడు ఎవడో, ఎర్నెస్ట్ హ్యాకిల్. ఇది త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్, టూ సరిపోవరా నాయనా, త్రీ చేయాలి అని చెప్పేసి ఎర్నెస్ట్ హ్యాకిల్ వచ్చాడు ఇప్పుడు సీన్ లోకి. ఓకే, ఈ ఎర్నెస్ట్ హ్యాకిల్ వచ్చేసి మూడు కింగ్డమ్స్ కింద డివిజన్ చేశాడు. మనకు తెలుసు ముందు ఆల్రెడీ లినియస్ చేసినవి ఏంటి, ప్లాంటే, యానిమేలియే. అవి అలా ఉంచేసి ఇంకోటి కొత్తది తీసుకొచ్చాడు. ఎవరు? ఎర్నెస్ట్ హ్యాకిల్. ఏంటి ఆ కొత్తదంటే కనుక ప్రొటిస్టా. ఏం పేరు? ప్రొటిస్టా. ఏం పేరు చెప్పాలి, నాతో పాటు చెప్పాలి, ప్రొటిస్టా. ఇప్పుడు ఏంటి త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటి ఎర్నెస్ట్ హ్యాకిల్ చేసింది, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. ఓకే సార్, ఎలా సార్ ప్రొటిస్టాలోకి ఏం తీసుకొచ్చాడంటే కనుక, ఇగో ఈ ప్లాంటేలో ఉండే కొన్ని, యానిమేలియాలో ఉండే కొన్ని యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అన్ని కూడా ఒక చోటకి తీసుకొచ్చాడు. అలాగే ఆక్వాటిక్ యానిమల్స్ అన్ని కూడా ఒక చోటకి తీసుకొచ్చాడు. ఎలాగెలాగా? యూనిసెల్యులర్ అంటే ఒకే ఒక సెల్ ఉంటది బాడీ కన్స్ట్రక్షన్ లో, ఆ ఒకే ఒక సెల్ ఉండే ఆర్గనిజమ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ప్రొటిస్టాలోకి తీసుకొచ్చాడు. అలాగే ఆక్వాటిక్ అంటే నీటిలో జీవించేవన్నీ యానిమల్స్ కూడా ప్రొటిస్టాలోకి తీసుకొచ్చాడు. సో ఎలాగా, ఆన్ వాట్ బేసిస్ హీ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ, ఎలా క్లాసిఫై చేశాడు, మార్ఫాలజీ. మళ్ళీ వచ్చింది మార్ఫాలజీ. మార్ఫాలజీ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఎక్స్టర్నల్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఆయన ప్రొటిస్టా కింద, ప్లాంటే కింద, యానిమల్ కింద ఇలా మూడు కింగ్డమ్ కింద డివిజన్ చేయడం జరిగింది. ఎవరు? ఎర్నెస్ట్ హ్యాకిల్. ఓకే, అలాగే న్యూట్రిషన్, వాళ్ళు తీసుకునే ఆహారము విధానాన్ని బట్టి కూడా ఆయన ఈ మూడు కింగ్డమ్ల కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరు? ఎర్నెస్ట్ హ్యాకిల్. సో ఇందులో మళ్ళీ వెతికాడు ఇంకొకరు ఎవడో వచ్చి, వెతికినప్పుడు ఒరే ఇదేందిరా అయ్యా, ఇందులో కూడా ఉన్నాయి మిస్టేక్లు, ఏంటి డ్రాబ్యాక్స్ ఏంటి అంటే కనుక, యూనిసెల్లర్ అన్ని కూడా ఒక చోటకి తీసుకెళ్ళిపోయి ప్రొటిస్టా అని ఒక పేరు పెట్టే క్లాసిఫికేషన్ చేసావు, బాగుంది, కానీ ఎసెల్యులార్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ అన్ని కూడా ఒకే చోట పెట్టేశావు. అదేంటి మాస్టరు, ఇప్పటి వరకు మాకు యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ తెలుసు, ఏ సెల్యులర్ ఏంటి? ఏ సెల్యులర్ అంటే వైరసెస్ అన్ని కూడా ఏ సెల్యులర్, వైరాయిడ్స్ అన్ని కూడా ఏ సెల్యులర్, లైచెన్స్ అన్ని కూడా ఏ సెల్యులర్. ఈ మూడింటిని కలిపి మనం ఏ సెల్యులర్ అంటాం. ఈ ఏ సెల్యులర్ అలాగే మల్టీ సెల్యులర్ ఆర్గనమ్స్ అన్ని కూడా ఒకే చోట పెట్టేశారు, డివిజన్ చేయలేదు. తర్వాత బ్యాక్టీరియా అండ్ ఫంజై, ఈ రెండు కూడా డివిజన్ చేయలేదు. బ్యాక్టీరియాలు అన్ని ఒక చోట ఉండాలి కదా సార్, ఒకలా క్లాసిఫికేషన్ జరగాలి. ఫంజై అన్ని కూడా ఒక క్లాసిఫికేషన్ జరగాలి. రెండు కలిపి మీరు ఒకే దాంట్లో పెట్టేశారు ఏంటి సార్, ఇదేందిరా నాయనా, ఇదేట్రా ఇన్ని తప్పులు చేస్తున్నారు మీరు, త్రీ సరిపోవు, ఇప్పుడు ఫోర్ కింగ్డమ్ కావాలి అని చెప్పేసి సీన్ లోకి ఎంటర్ అయ్యాడు కోప్లాండ్. ఎవరు? కోప్లాండ్. సీన్ లోకి ఎంటర్ అయ్యాడు కోప్లాండ్. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత సినిమా అంతా నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం.
ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూసేస్తే ప్లీజ్ డూ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పేసి నేను మొత్తం కోర్స్ ఇచ్చేస్తున్నాను మీకు ఫ్రీగా. ఓకే, దయచేసి ఇప్పటివరకు చెప్పిన టాపిక్ మీకేమైనా అర్థమైందా, అర్థం కాలేదా, మీ రెస్పాన్స్ని ఇమీడియట్గా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా? సో మీకు అర్థం అవ్వలేదు అంటే నేను ఇంకా అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలో నేను చేంజ్ చేసుకుంటాను. ఓకేనా? ఒకవేళ బాగుందంటే ఇదే కంటిన్యూ చేస్తాను. ఒరే బాబు నువ్వు చెప్పింది మాకేం బుర్రకెక్కట్లేదురా అంటే సెలవు తీసుకుంటాను. ఓకేనా? కాబట్టి మీ ఒపీనియన్, మీ రెస్పాన్స్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా అనేది నాకు తెలియజేయండి. మీ రెస్పాన్స్ అంతా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్స్ మాత్రం గుద్దిపాడేయండి మీకు నచ్చితే. ఓకేనా? అది పరిస్థితి. నెక్స్ట్ వేరొక సెషన్లో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.